హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఉన్నారా లేదా? భోంచేశారా? ఒక మాట చెప్పనా మీకు? ఇవాళ మార్నింగ్ షాప్‌కెళ్ళాను. ఎప్పుడూ షాప్‌కి వెళ్తాననుకోకండి. వెళ్తానండి. అప్పుడప్పుడు వెళ్ళాలి. తప్పదు కదా! మనం తినాలి అనుకుంటే మనం వెళ్లి తెచ్చుకోవాలి. అది కూడా ఫ్రెష్‌గా ఉండాలి. మనమే దగ్గరుండి చేసుకోవాలి కదా! అలాగా మటన్ దగ్గరికెళ్ళా. బుధవారం మటన్ అమ్ముతారు. ఆ విషయం మీకు తెలిసిందే. బుధవారం. అవునా? మటన్‌కి వెళ్ళాను. మటన్ ఫ్రెష్ లేత మటన్ తెచ్చుకున్నా. కళాయి పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసేసానులెండి. కళాయి పెట్టుకొని కరివేపాకు వేసి నూనె, కరివేపాకు దాన్నేమంటారు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి వేగిన తర్వాత మటన్ మాత్రమే ఏసాను. టమాటో ఏసేస్తే త్వరగా ఉడకదు కదా! అది మీకు తెలిసిందే. కొత్తగా చెప్పాలా ఏంటి? అవును కదా! అందుకనేసి మటను ఉడికిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసా. కొంచెం వాటర్ వేసి కొంచెం దగ్గర పడ్డాక ముక్క మాత్రం చాలా మెత్తగా వచ్చింది. ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో తెలుసా? అలాగే ప్లేట్‌లో సర్వ్ చేసుకొని మటన్ ఉంటే ఆనియన్ ఉండాలి, నిమ్మకాయ ఉండాలి కదా! అది మనకి కావాల్సింది. ఉల్లిపాయ లేనిదే ముద్ద దిగదు. నిమ్మకాయ స్పైసీనెస్‌లో నిమ్మకాయ లేకపోతే ఎందుకు పనికిరాదు. చక్కగా నేను ప్లేట్‌లో రైస్ ఎక్కువ కర్రీ. రైస్ తక్కువ తింటాను. కర్రీ ఎక్కువ తింటాను. అది నాకు అలవాటైన విషయం. కాబట్టి తీసుకొని ఒక్క పీస్ తీసుకొని అలా తింటూ ఉంటే దుమ్ముకున్న గుజ్జంతా బయటకొచ్చేసింది తెలుసా! అంత సాఫ్ట్‌గా ఉడికింది. అంత బాగుండేది. కుక్కర్‌లో విజిల్సే పెట్టక్కర్లేదండి. కొంచెం వాటర్ ఎక్కువేసుకొని దగ్గరగా చేసుకుంటే సరిపోతుంది. చాలా సాఫ్ట్‌గా వస్తుంది. తింటుంటే ఉంది తెలుసా! ఎంత బావుందనుకున్నారు? నేనే మాట్లాడుతూ అలా మీతో మాట్లాడుతూ తింటూ ఉంటే ఉంది మరి. అబ్బా! అమృతం తెలుసా? నేనిప్పుడే అనుకున్నారా? చిన్నప్పుడు అసల మటన్ వాసన చూస్తే పరిగెట్టేసేదాన్ని. వామిటింగ్స్ చేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఇంత మటన్ తింటుంటే అయ్య బాబోయ్! ఇది నేనేనా? అని అనిపిస్తుంది. అంతలా తింటున్నాను తెలుసా? ఈ మధ్యలో అయితే ఇంకా ఎక్కువే తింటున్నానేమో. వేడి చేసేస్తది. అయినా సరే దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఏం చేయమంటారు? నాన్ వెజ్ వదలలేను. అలా వెజ్ ఎక్కువ తినలేను. 2 తినాలి. ఏం చేస్తాం? మనకు అలవాటైపోయింది. మటను, చికెను, చేపలు, రొయ్యలు, పీతలు, తిరిగేవి, పాకేవి, ఈదేవి అన్నీ తినాలి కదా! అదే కదా మనం. అంతే. తినాలి. ఈ జీవితానికి ఇంతే. ఇంతకీ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నేనేమన్నా మార్చుకోవాలా? ఇంకేమన్నా తెలియాలా? ఒక్కసారి చెప్పండి నాకు. మీరు చెప్పితే ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ అదే రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతాను. ఒక్కసారి మీరు నాకు ఒక్క మాట చెప్పండి. అది కామెంట్ రూపంలో మీరు నాకు చెప్తే చాలా బావుంటుంది. థ్యాంక్ యూ. కదా! మీరు నాకు చెప్తే నేను వింటాను. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థాంక్స్.